హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగము సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది, అనుభవం అవసరం లేదు. గ్రేడ్ ఏ పోస్టు, నెలకి ₹1,00,000 పర్మనెంట్ జాబు. ఏ జాబ్కి అప్లై చేయకపోయినా దీనికైతే కంప్లై అప్లై చేసుకోండి. ఏజు, అర్హత విధానము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ లైక్ చేయండి. చూసి అందరూ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. మొదటగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ మీకు ఉపయోగపడితే వారికైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ఫేక్ చేస్తున్నారు అన్నారు. ఫేక్ అయితే కాదు, మన సైట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవాలి. అప్లై చేయాలంటే ఇక్కడ నుంచి చేయాలి. లాస్ట్లో ఎలా అప్లై చేయాలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని లాస్ట్ దాకా చూడండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. మనం డూప్లికేట్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే 8 నవంబర్, ఈ నెల 8వ తారీఖు మొదలైంది. ఈ నెల 30వ తారీఖు దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జాము డిసెంబర్ 20 తారీఖున ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషను మనకి 25 జనవరి 2026లో ఉంటుంది. థర్డ్ ఫేజ్ ఎగ్జామినేషన్కి ఇంకా ఏమీ మనకి డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. మనకి ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత థర్డ్ ఫేజ్కి అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు వెబ్సైట్లో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అందుకనే వెబ్సైట్ మీకు ముందుగా చూపించడం అయితే జరిగింది. దీంట్లో 2 రకాలైతే పోస్టులు ఉన్నాయి. మనకి ఏఎంఆర్డిబిఎస్ అని, ఏఎంఆర్డిబిఎస్ అని 2 రకాల మనకి పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఫస్ట్ ఫేజ్లో దాంట్లో జనరల్ అని, చార్టెడ్ అకౌంట్ అని, కంపెనీ సెక్రటరీ అని, ఫైనాన్సు, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగు, ప్లాంటేషను, ఎగ్రికల్చరు, ఫిషరీసు, ఫుడ్ ప్రాసెసింగు, ల్యాండ్ డెవలప్మెంట్, సాయిల్ సైన్సు, సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు చదివిన వారికి మనకి పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సపరేట్గా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అన్ని పోస్టులు మొత్తం కలిపి 85 పోస్టులు ఉన్నాయి. సపరేట్గా ఏముందంటే ఏఎం లీగలు, ఏఎం ప్రోటోకాల్ సెక్యూరిటీ కోసం మనకి 5 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ పోస్టులు 91 పోస్టులు. సపరేట్గా మనకి 7 పోస్టులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చాలా పోస్టులు ఉన్నాయి కదా, ఓన్లీ ఒక అప్లికేషన్కి అప్లై చేసుకోవడం ఉంటుంది. చాలా పోస్టులు ఉన్నాయి. మీకు దేంట్లో సూటబుల్ అయితే, మీరు దేనికి ఎడ్యుకేషన్ సూటబుల్ అయితే దానికి ఒక పోస్ట్కే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే జనరల్కి డిగ్రీ చదివి ఉండాలి. దీంట్లో మనకి 60 మార్క్స్ అయితే కావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 55 అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంట్కి అయితే మనకి డిగ్రీ చదివి ఉండాలి, లేకపోతే ICAI నుంచి మనకి క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత కంపెనీ సెక్రటరీ అయితే మనకి డిగ్రీ చదివినారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్కి అయితే BBA కానీ BMS కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60 మార్కులు అయితే కావాలి, లేదా 55 మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి కావాలి. PG డిప్లొమా అండ్ మేనేజ్మెంట్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ విత్ 60 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా డిగ్రీ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ నేను ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దానికి అప్లై చేయండి. తర్వాత వచ్చి మనకి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు రిలేటెడ్ గ్రూప్ నుంచి. తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లాంటేషన్ అగ్రికల్చర్ నుంచి డిగ్రీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషరీస్ ఎవరు డిగ్రీ చేస్తారో దానికి ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఫుడ్ ప్రాసెసింగ్కి ఎవరైతే డిగ్రీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ ఎవరు కోర్స్ చేసిన వారో దీనికి వారైతే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ల్యాండ్ డెవలప్మెంట్, సాయిల్ సైన్స్కి ఎవరు డిగ్రీ చదివారో, దాని రిలేటెడ్ డిగ్రీస్ ఏం చదివారో దానికి అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ చదివినా కానీ వారు ఎలిజిబులే దీనికి. సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదివారో దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ ఏదో చూసి దీన్ని అప్లై చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరు చదివారో దానికి అప్లై చేసుకోవచ్చు. మెడికల్ స్పెషలిస్ట్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మెడికల్ స్పెషలిస్ట్ చేశారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎకనామిక్స్ చదివారో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ లీగల్ సర్వీస్ ఎవరైతే లా చదివారో డిగ్రీ వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన పై పోస్టులకి ఏజ్ 1/11/2020 నాటికి 21 నుండి 31 మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు పుట్టాలంటే నవంబర్ 2, 1995 తర్వాత నవంబర్ 2004 మధ్యన ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్కి 3 years ఇవ్వడం జరిగింది, అంటే 33 దాకా వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 35 దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారైతే 15 సంవత్సరాలు. అంటే వారికి 30+10 జనరల్ క్యాండిడేట్స్, 30+13 ఓబీసీ క్యాండిడేట్స్, 30+ ఎస్సీ ఎస్టీ వారైతే 15 సంవత్సరాలు దాకా వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసెసర్ ఏ విధంగా ఉందంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషను ఇక్కడ మనకి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, మార్కింగ్, జనరల్ అవేర్నెస్ ఇక్కడ మొత్తం రిలేటెడ్ సంబంధించిన మనకి ఇవ్వడం జరిగింది. మనకి 20-30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ కానీ ఇంగ్లీష్లో రాయవచ్చు. టోటల్ 120 minutes అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి షార్ట్ లిస్టెడ్, మెరిట్ లిస్ట్ అయితే జరుగుతుంది. తర్వాత మనకి మెయిన్స్కి మిమ్మల్ని క్వాలిఫైయింగ్ అయితే చేస్తారు. మెయిన్ ఎగ్జామ్కి అయితే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆన్లైన్ డిస్క్రిప్టివ్ 3 questions ఉంటాయి. 100 మార్కులు, డ్యూరేషన్ 90 minutes ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ ఆన్సర్ టైప్డ్ కీబోర్డ్ మీద టైప్ రాయవలసిన అవసరం లేదు. మీరు టైపింగ్ చేస్తే సరిపోతుంది. మీరు రైటింగ్ బాగాలేదనేసి ఎవరో ఫీల్ అవసరం లేదు. రైటింగ్ మార్కులు పడతాయనేసి కూడా చాలామంది ఫీల్ అవుతారు. అవసరం లేదు, ఓన్లీ టైపింగ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ పేపర్ వచ్చి మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 questions ఉంటాయి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ 2 మార్కులు ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ 1 mark ఉంటుంది. టోటల్ 50 మార్కులు. దీనికి 30 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ 6 questions ఉంటాయి. దాంట్లో వారికి మార్క్స్ 50 marks ఇవ్వడం జరుగుతుంది. 90 minutes ఉంటుంది. ఇది కూడా టైపింగ్ ద్వారా మీరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్కి కూడా ఇక్కడ 2 papers ఉంటాయని ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లీగల్కి అయితే 2 papers ఉంటాయని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఫేజ్ 3 వచ్చేటప్పటికి మన ఎంసీక్యూ బేస్డ్ ఉంటాయి. 90 minutes ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రేడ్ ఏ పోస్ట్ కాబట్టి ఇంటర్వ్యూ కంపల్సరీ ఉంటుంది. మీ ఐక్యూ అయితే టెస్ట్ చేస్తారు. 50 marksకి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా రాంగ్ ఆన్సర్ ఉంటే 1/4 మనకి మైనస్ మార్కులు కూడా ఉన్నాయనేసి తెలియజేశారు. సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి పేపర్ 1 ఇంగ్లీష్కి ఏమి వస్తాయనేసి, పేపర్ 2కి ఇక్కడ మొత్తం ఇచ్చారు. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ని. దాని నుంచి డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఇక్కడ సిలబస్ని మీరు ఒక పేపర్లో నోట్ చేసుకుని, ఎందుకంటే మంచి ఉద్యోగం కాబట్టి నేను అన్నిటిని కవర్ అవుతున్నా లేదా అని చూసుకుని మీరు ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి చాప్టర్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టచ్ అయ్యి టిక్ మార్క్ పెట్టుకుని మీకు దీన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందాలని కోరుతున్నాను.
ఫేజ్ 1కి మనకి మీకు ముందరే చెప్పాను కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనేసి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళము, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం, ఒంగోలులో మీరైతే ఎగ్జామ్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే పెట్టుకుని మీరు అప్లై చేయవచ్చు. దీనికి అప్లై చేసి మీరు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు. మన తెలంగాణ పిల్లలైతే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మము, మహబూబ్ నగర్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకుని మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది. ఫేజ్ 2 ఎగ్జామ్, ఫేజ్ 3 ఎగ్జామ్ వచ్చి మనకి హైదరాబాదే మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు పెట్టుకోవాలి. ఫేజ్ 2 వచ్చేటప్పటికి ఒకే సెంటర్ అయితే మనం ఉంది. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఫీజు విషయం వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 150 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఫర్ అదర్ అంటే జనరల్, ఓబీసీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు 850 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంది. ఎవరైనా స్టాఫ్ అయితే వారు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరము లేదని నాబార్డు తెలియజేస్తుంది. పే స్కేల్ విషయంలో వచ్చేటప్పటికి ఇది చాలా మంచి పే స్కేలు. 44,500 బేసిక్, అన్ని డిఏలు, టీఏలు, అలవన్సెస్, హౌస్ రెంట్ అలవన్స్, గ్రేడ్ అలవన్స్ అన్నీ కలిపి మనకి 1,00,000 రూపాయలు మనకి శాలరీ వస్తుంది. మంచి జాబు, బాగా ప్రిపేర్ అయితే నెలకు 1,00,000 రూపాయలు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. మనం దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ మనకి నాబార్డులోకి వెళ్ళి nabard.orgలోకి వెళ్ళి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అనేసి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై హియర్ అని నొక్కాలి, అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పోర్టల్ అయితే మీకు కనపడుతుంది. దీంట్లో చూడండి లాస్ట్ డేట్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు కొత్తగా అప్లై చేసుకుంటే ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. నేను న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి బేసిక్ ఇన్ఫర్మేషను, ఫోటో అండ్ సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడు, పేమెంటు అయితే చేయవలసి ఉంటుంది. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ మీకు షో అవుతుంది ఏ నేమ్ వస్తుందో అనేసి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సింది, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్, వాల్యుబుల్ ఈమెయిల్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి. ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్, మీకు ఒక ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఫుల్ డీటెయిల్స్ అయితే తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీరు నింపవాలి ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవనేసి ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, కొన్ని డాక్యుమెంట్ ఎస్సీ, ఎస్టీ వారు అయితే వారికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. తర్వాత అంతా చూసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన వాడికి ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ అయిన తర్వాత మీ పేమెంట్ అయితే వెనక్కి రాదు. అందుకని జాగ్రత్తగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే నింపాలి. ఇది కొత్త వారికి చాలామంది నింపు ఉంటారు, లేదా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా నింపితే వెళ్ళి నింపించుకోండి. మీ ఫోన్లోనే అయిపోతుంది. ఎక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసి 200, 300, 400 ఇవ్వకండి. మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్. మనీ చాలా మీ తల్లిదండ్రులు చాలా కష్టపడితే వస్తుంది కాబట్టి మీరు దాన్ని వాల్యుబుల్ పెట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మేము పెట్టిన ఎఫెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వారైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ద్వారా 10 మందికి ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఉదయం నుంచి చాలా వరకు అన్నెసెసరీ మీరు షేర్ అయితే చేస్తున్నారు. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ షేర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.